నమస్కారం, మీరు చూస్తున్నారు మన్నెంలో న్యూస్. పోలవరం జిల్లా రంపచోడవరంలో రాష్ట్ర బాల స్వాస్థ్య కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమలు చేస్తున్న ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరానికి దేశంలోనే తొలి రాష్ట్రంగా ప్రారంభించడం విశేషం. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు రంపచోడవరం ఆశ్రమ పాఠశాలలను వేదికగా ఎంచుకోవడం ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య మరియు వైద్య విద్యా శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, పచ్చని ప్రకృతి మధ్య చల్లని వాతావరణంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని చూసి తాను మళ్లీ బాల్యంలోకి వెళ్ళిపోయినట్లుగా అనిపిస్తోందని, ఇలాంటి ఆశ్రమ పాఠశాలలో చదవాలని అనిపించేంత అద్భుతమైన వాతావరణం ఉందని మంత్రి పేర్కొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు. దేశ భవిష్యత్తు పిల్లల చేతుల్లోనే ఉందని, 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణంలో నేటి విద్యార్థులే కీలక పాత్ర పోషిస్తారని మంత్రి అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో సరదాగా ముచ్చటిస్తూ 2047 ప్రాముఖ్యత ఏమిటి అని ప్రశ్నించారు. అలాగే తగ్గేదే లే అనే డైలాగు ఏ సినిమా నుంచి వచ్చిందో అడిగి పిల్లల్లో ఉత్సాహాన్ని నింపారు. విద్యార్థుల స్పందనతో కార్యక్రమం ఆహ్లాదకరంగా సాగింది. బాల్యంలోకి వెళ్ళిపోయి ఇటువంటి స్కూల్లో చదవాలని అనిపిస్తాం. ఇవాళ ఇటువంటి మంచి ప్రాంతం నుంచి ఒక మంచి కార్యక్రమాన్ని, రాష్ట్ర బాల స్వాస్థ్య కార్యక్రమం, కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారు అమలు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని, రాష్ట్ర వ్యాప్తంగా ఉంటున్న ఈ కార్యక్రమాన్ని మనం రంపచోడవరం నుంచి, మన ఆశ్రమ పాఠశాల నుంచి ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని దేశంలోనే మొట్టమొదటిగా ప్రారంభిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని మన రంపచోడవరం నుంచి మనం ప్రారంభించుకుంటున్నాం. ఈ కార్యక్రమం గురించి చాలా చెప్పారు. ఇవాళ పిల్లలే రేపు భవిష్యత్తు మనం వింటా ఉంటాం. ఆ స్వర్ణాంధ్ర నిర్మాణం ఎప్పటి లోపల జరగాలని ఒక లక్ష్యం పెట్టుకున్నారంటే 2047 నాటికి. పిల్లల్లో చెప్పండి నాకు, 2047 నాటికి ఇంపార్టెన్స్ ఏంటి, 2047 ఇంపార్టెన్స్ ఎవరినో చెప్తారా? ఎమ్మెల్యే గారు, అది ఇలా అంటుంటారు, అదే తగ్గేది అని. ఏ సినిమా? రాష్ట్ర వ్యాప్తంగా ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు, వైద్య సేవలు, పోషకాహారంపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. రంపచోడవరం నుంచి ప్రారంభమైన ఈ రాష్ట్ర బాల స్వాస్థ్య కార్యక్రమం గిరిజన ప్రాంతాల విద్యార్థుల ఆరోగ్యాభివృద్ధికి కీలక మైలురాయిగా నిలవనుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇలాంటి తాజా వార్తల కోసం మా మన్నెంలో న్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. ధన్యవాదాలు.